నిమిషాలు టైం నాకు నేను మాట్లాడు. సార్ ఇక్కడ సింగళూరు వెంకటేశ్వర ఒక మాట అన్నారు. జడ్జి ఆ కేసు తీవ్రత బట్టి వాళ్ళు పెట్టిన సెక్షన్స్ బట్టి జైలు పంపుతారు తప్పితే దాంట్లో పూర్వపరాలు చూడరు అనేది నేనైతే యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే సార్ చాలా కేసుల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, నేను చాలా వరకు తిరుగుతాను కాబట్టి చాలా కేసుల్లో రిమాండ్ పెట్టాలని పోలీసులు ట్రై చేస్తే ఈ కేసుకు ఇక్కడ జరిగిన సంఘటనకు ఇంత రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏంటని జడ్జి గారు ఎన్నోసార్లు క్వశ్చన్ చేసే పరిస్థితి. 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వెంకటేష్ గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడు రిపోర్టర్లను కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు. వెంకటేష్ గారు క్రాస్ టాక్ చేయకండి సార్, వారు చెప్పనివ్వండి సార్. నేను ఒక మాట మాట్లాడతాను. నేను వెంకటేష్ గారితో అడుగుతా సార్, ఇప్పుడు మీరు ఏమన్నారు సార్, ఇప్పుడు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా మీరు రిమాండ్ పంపుతారని చెప్తారు కదా, మరి దానికన్నా తక్కువ పడితే అంటే రిమాండ్ పంపలేదా? జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? పంపకూడదండి, పంపట్లేదా? సార్ మీరు బార్ అసోసియేషన్ ఫైట్ చేయండి మరి వెంకటేష్ గారు. చట్టం నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని 7 సంవత్సరాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పడితేనే కోర్టుకు జైలుకు పంపాలా, జ్యుడిషియల్ రిమాండ్ పంపాలా అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఒకటి ఉంది కాబట్టి దాన్ని చాలా మంది జడ్జిలు ఫాలో కావచ్చు. కానీ అన్ని దగ్గర అదే జరుగుతుందా? జడ్జిలు వాళ్ళ డిస్క్రిప్షన్ పవర్ చూపించట్లేదా? రెండో సార్, నిజంగా ఏదో ఒక తప్పుడు కేసు పెడితే జడ్జి పిలిచి లేదు ఇదంతా కరెక్ట్ అని చెప్తాడా? చూడడా? అసలు ఏం చేశాడు ఇతను అడగడా? సార్ నేను అడుగుతున్నా, వీడియో సాక్ష్యాలు సార్. విరూపాక్షి ఎమ్మెల్యే అక్కడ సంఘాలకు పోయి ఏం చేశాడు? అక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తనకు గాయాలయ్యాయి, అతను చౌ బతుకుల మధ్య ఉన్నాడు, అక్కడి నుంచి బళ్ళారి తరలించారు, దాని మీద 307 కేసు బుక్ అయింది. అట్లాగే సార్ అక్కడి నుంచి నేమకల్కి వెళ్ళాడు. సార్ నేను అడుగుతున్నా సార్, ఆ మహిళ ఎవరైతే ఉందో సార్ ఆ క్యాస్ట్ గురించి కూడా నేను మాట్లాడతా, ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ మహాడర్ కాబట్టి నేను చెప్తా దాని గురించి కూడా. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో అక్కడ వాళ్ళ భర్త నాగరాజు అతని ఇంట్లో లేనప్పుడు మీకేం పని ఆ మహిళతో? ఆ మహిళను మీరు ఎందుకు బెదిరించాలా? వాడిని చంపుతామని మీరు ఎందుకు మాట్లాడాలి? రకరకాలుగా వారి ఇంట్లో ఎందుకు దొమ్మి చేయాలి? సార్ ఒక 50 మంది నేర్చుకొని మీ ఇంటికి వస్తే అది ఓకేనా సార్? మీరు రకరకాల మాట్లాడితే ఓకేనా? బట్టలు పక్కన పెడతాం సార్. సార్ అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది, కన్నెర్ర చేసి చూస్తేనే ఎస్సీల దిక్కు, అది ఎస్టీ చిన్న సార్ మనమేం కొట్టాలి తిట్టాల్సిన అవసరం లే. గట్టిగా బెదిరించినా, కన్నెర్ర చేసి చూసినా, రకరకాలుగా మనం ప్రవర్తించినా కూడా సార్ నేను అడుగుతున్నా. రెండో మాట బీసీ అంటున్నారు సార్. ఒకటి, బాధితులు నిజంగా బీసీలు అయితే సార్ నేను కూడా సపోర్ట్ చేస్తా. అక్కడ ఎమ్మెల్యే సార్ 300 మందిని వేసుకొని ఊర్ల మీద పడి దౌర్జన్యం చేస్తామంటే దానికి బీసీ కార్డు వాడమే సార్. రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు వాడండి బీసీ కార్డు. సమయం లేదు, దయచేసి ఆగాలి. వర్గాలకు ఈ సమాజంలో సపోర్ట్ కావాలా, వారు పైకి రావాలా సార్, మిగతా వారితో ఈక్వల్ గా వారికి న్యాయం జరగాలని నేను కడతా. కానీ అక్కడ విరూపాక్షి అనేది ఎమ్మెల్యే 100 మందితో రౌడీజానికి పోతే దాంట్లో బీసీ కార్డు వాడతాం మేము. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, దయచేసి ఆగండి. రాజీవ్ గాంధీ గారు ఒక ఎమ్మెల్యే 100 మంది రౌడీల్ని గుండాలను వేసుకొని వెళ్ళారని చెప్తున్నారు ఆయన. ముందుగా దీనికన్నా ముందు నేను ఒక విషయమే స్పందించాలి. ఇప్పుడు అంటే జనరల్ గా నేను ఎప్పుడైనా డిబేట్ మాట్లాడిన తర్వాత నా డిబేట్ నేను మళ్ళీ మొత్తం వింటాను. అంటే జనరల్ గా పర్సనల్ గా ఫీల్ అవుతారంటే ఒక మనిషి చనిపోయే వరకు కూడా నిత్య విద్యార్థి, ప్రతిరోజు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. నేను ఆ ఫార్ములా ఫాలో అవుతాను. అయితే డిబేట్ అయ్యాక ఇప్పుడు ఈవెన్ బాబు పాదులు గారు కానీ మీరు కానీ నేను తప్పు మాట్లాడాను అంటే మేబీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో నేను రాంగ్ మాట్లాడానా ఏంటి ఏం మాట్లాడా నేను చెక్ చేసుకున్నాను. మీ లైవ్ బ్యాక్ వెళ్ళి మీరు అందరూ మాట్లాడుతున్నా నేను మ్యూట్ పెట్టుకుని వీడియో కనబడి నేను చూశాను. ఇందులో కొంచెం మీ టీంకి చెప్పండి సార్, బట్టలు ఓడదీసి కొడతా అన్నానట. నేను ఏంటది, నేను రాజకీయంగా బట్టలు ఓడదీస్తాను, మీ వాస్తవాలు మీ చరిత్రని బయట పెడతాను అని చెప్తే కొడతానన్నమాట నేను మాట్లాడలేదు. బాబు పాలుడుకో నాకో మీకో మన ఎవరికి ఆస్తి తగాదాలో కుటుంబ తగాదాలో ఏమీ కాదు. ఎవరు కాదు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుండి వచ్చి ఆ ప్లాట్ఫామ్ ని అధినేతని నమ్మి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడుకుంటాం.
చర్చ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళది. అంతే తప్ప ఇక్కడ తగాదాలు Okay, గొడవలు okay, ఇంకోటి కాదు. నేను అతన్ని వ్యక్తిగతంగా ఉద్దేశించాలని రాజకీయంగా అన్న మాట క్లియర్ గా మాట్లాడాను. ఒకవేళ అది కూడా ఆయన ఏమన్నా నా మాట వల్ల ఆయన ఏమన్నా బాధపడితే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, దాంట్లో నాకేం మొహమాటం ఏం లేదు. ఒకటి సార్ నేను అజుగాని గారు నేను కూడా అమెరికా చదువుకున్నా, జాబ్ చేసా, పెద్ద పెద్ద కంపెనీల్లో నేను కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నా, ఎక్కడ ఎవరిని హట్ చేయాలని నేను రాను. ఓకే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, ఇద్దరు ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యారు. దయచేసి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ డిబేట్ లోకి వస్తే ఒక పాయింట్ చెప్తుంది కానీ టైం కూడా అవును థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నాను. సెంగళూరు వెంకటేష్ గారు ఎలాగైతే ఆయన రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తారు, నేను అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తాను కాబట్టి నేను అడ్వకేట్ నే. కాబట్టి జనరల్ గా వెంకటేష్ గారు చెప్పినా, ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు చెప్పినా ఒకటి వాస్తవంగా ఆయన ఏం చెప్పారంటే 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్లు పెడితే డెఫినెట్ గా రిమాండ్ కి 90% ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఆయన ఏం చెప్పారు, హైకోర్టు సుప్రీం కోర్టు